విన్నరా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అబ్బబ్బా చూసిరా, సీఎం రేవంత్ సార్కు మన టీ న్యూస్ ఛానల్ మీద ఎంత కండ్ల మాటతానమో, మన టీ న్యూస్ ఛానల్ అంటే ఎంత భయమో. టీ న్యూస్ను ఎట్లా సతాయించాలి, ఎట్లా బోసగుచ్చుకోవాలి, సర్కార్ మీద వస్తున్న వార్తలను ఎట్లా ఆపాలి అని పగలు రాత్రి గిట్లనే ఆలోచన చేస్తాను కావచ్చు. లేకుంటే ఏందోలా మరి మీరే చెప్పురి. నల్గొండ మంత్రి మీద వేరే ఛానల్లో ఏదో వార్త వస్తే మన ఛానల్ మీద కేసు పెట్టిరు. ఇక చెప్పు కదా, ఇది కుట్రేషన్ కాకుంటే ఇంకేంటిది, కడుపు మంట కాకుంటే ఇంకేంటిది, అవునా కాదా? అగో అత్త తిట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అన్నట్టున్నది మన సర్కారుల కథ. అసలు ఈడ నవ్వుడు కూడా నవ్వలే, కానీ నవ్వుతారేమో, నవ్వుల పాలు చేస్తారేమో అనుకుంటా తిరిగి మన టీ న్యూస్ మీద కేసు పెట్టి ఎగురం పెట్టుకున్నది మన సర్కారు. లేకుంటే ఏంది మరి, నల్గొండ జిల్లా మంత్రి మీద ఎన్టీవీ అనే ఛానల్లో ఒక వార్త వచ్చిందోళ్ళ. ఆ మంత్రి ఐఏఎస్ ఆఫీసర్ మేడం వెంబడి తిరుగుతుండని ఏమేమో చెప్పుకొచ్చిర్రు ఆ వార్తలల్లా. మరి ఆ వార్త తప్పైతే తప్పు అనాలే, కానీ వార్త పెట్టిన ఛానల్ విడిచిపెట్టి మన టీ న్యూస్ ఛానల్ మీద వాడుడేందోళ్ళ ఈ సర్కారు. అసలు ఈ ఎన్టీవీలో వచ్చిన వార్త వెనక ఎవరున్నారో, నిజమేందో అబద్ధమేందో, మంత్రి మీద ఏమన్నా కుట్ర నడుతుందా, ఆ కుట్రేషం వేసింది ఎవరు, గిది తెలిసే పనిలో ఉండాలి. కానీ పోయి టీ న్యూస్ మీద కేసు పెట్టిరు. అసలు ఆ వార్తకు టీ న్యూస్ ఛానల్కు సంబంధమే లేదు. అసలు రుజువులు లేకుండా ఏ వార్త కూడా టీ న్యూస్లో రానే రాదు. అందున ఆడోళ్లను చిన్నగా చూయించే, చిన్నబుచ్చే వార్తలను టీ న్యూస్ అస్సలు వేయది. టీ న్యూస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ జనం కోసం. ఉత్తర పంచాయతీలు రేటింగుల కోసం ఆడోళ్లను బద్నాం చేసే దిగ్మాన వార్తలు పెట్టది. అసలు రేటింగుల అవసరమే లేదు, ఉన్న వాస్తవాలే చెప్తుంది. అయినా కానీ దొరికిందే సందనుకుంటా టీ న్యూస్ మీద ఎఫ్ఐఆర్ పెట్టిరు. సిట్టు గిట్టు అనుకుంటా దర్యాప్తులు చేస్తాన్లాట. ఇది పిచ్చేషం కాకుంటే ఇంకేంది మరి, గిట్లనే కండ్లమంటను లోకమంతా ఏరికే. 2 ఏళ్ల చేయిపాటి పాలనలో ఏమైతున్నదో కండ్లకు కట్టినట్టు చూయిస్తున్నది టీ న్యూస్. జనం ఎట్లా గోసపడుతురో, చేయిపాటి ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తాందో లోకానికి ఎరిక చేస్తుంది. సర్కారు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు బయట పెడితేనే ఉన్నది, నిజాలను చెప్తూనే ఉన్నది. అవోగా నిజాలు చెప్తేనే రేవంత్ సార్ గుండెల్లా రైలు బండ్లు ఉరుకుతున్నాయి అన్నట్టు. అందుకే వార్త పెట్టిన ఎన్టీవీ విడిచిపెట్టి మన టీ న్యూస్ మీద గిట్లా పగ పెంచుకున్నారు. టీ న్యూస్ అనే కాదు, సర్కార్ తప్పులను బయటకి చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ మీద కూడా కేసులు పెట్టిరోళ్ళా. అంటే ఏందన్నట్టు వీళ్ళ ఉద్దేశం, ఎప్పటికీ ఈ సర్కార్కు భజన కొట్టే వాళ్ళే కావాలన్నా. నిజాలు చెప్తుంటే ఎందుకు ఓడ్చుకోరు కావచ్చు గీ షేయిపాటోళ్ళు. అసలు నన్ను అడిగితే షేయి పార్టీలో ఏమైతున్నదో, లీడర్లు ఏమేం చేస్తాన్లో, మంత్రుల కథ ఏందో, కార్ఖానేందో వాళ్ళకు వాళ్ళే ఒకరి మీద ఇంకొకరు లీకులు చేసుకుంటారు, బండారం బయట పెట్టుకుంటారు. కానీ అసలు వాళ్ళ పంచాయతీల తెరవకే పోరికి టీ న్యూస్ మీద కండ్లమంటతోని కచ్చబెట్టుకున్నారు. అయినా టీ న్యూస్ గిసంటి బెదిరింపులకు భయపడుతుంది అనోళ్ళ. జనం ఏడ తక్లీఫ్ ఉన్నా ఆడ టీ న్యూస్ మైకుంటుంది. సర్కార్ తప్పులను టీ న్యూస్ కెమెరాతోని లోకానికి చూయిస్తుంది. తెలంగాణ జనం కోసం పుట్టింది టీ న్యూస్. తెలంగాణ బిడ్డల కోసం ఎదురు నిలబడి కోట్లాడింది. నిజం చెప్తున్నా, అసలు విలేకరులు అంటే మన సర్కార్కు విలువలేదోలా. ఎట్లా అని అడగరు. 2 ఏళ్ల సంధి సర్కారు చేస్తున్న తప్పులను ఎత్తి చూయిస్తున్నందుకు ఎంతోమంది విలేకరుల మీద అక్రమ కేసులు పెట్టిరు, జైలుకు కూడా పంపిరు. అసలు ఇదంతా రేవంత్ రెడ్డి సారే ఎన్నుకుని నడిపిస్తాందనిపిస్తున్నది. ఎందుకంటే సారే కదా పోలీస్ మంత్రి. అందుకే ఎవరెవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని జైలుకు పంపాలి, ఇవన్నీ గాంధీ భవన్లని మీటింగులలో మాట్లాడుకుంటారట. ఇక టీ న్యూస్ మీద బొండింగ దాకా కచ్చ పెంచుకున్న సర్కార్ మీద జనం గరమైతురు. టీ న్యూస్ తెరవకత్తే ఈ షేయిపాటి సర్కార్ను పాతాళంలకు తొక్కుడే ఉంటుందని అంటురు. అసలు మాట మార్చుడు, మతి మార్పిచ్చుడు కూడా ఒక కళ. అసంటి కళలు ఎవ్వరికి పడితే వాళ్ళకు రావు, కొందరు మహానుభావులకే సాధ్యమవుతుంది. మాట మారితే ఇజ్జతు పోతుంది, జనం నవ్వుకుంటారన్న సోయి కూడా పెట్టుకోరు. అట్లా మాటలు మార్చి మతిమర్పించే మహానుభావుడే మన రేవంత్ సారు. ఎన్ని చూస్తలేమోలా 2 ఏళ్ల సంధి, ఓట్లకు ముందొక మాట, కుర్చీ ఎక్కినాక ఇంకో మాట. అంతెందుకు, అగో గా ట్రాఫిక్ క్షణాల మీద సారు కొన్ని ఆనిముత్యాలు చెప్పే కదా. ఈ ఆనిముత్యాలు విన్నాక సారు అపరిచితుడైందా అని అంటురు. పారి మీరు కూడా మళ్ళీ ఇండురట కానీ మన రేవంత్ సార్ వారి లేటెస్ట్ ముచ్చట మీరు వినాలి. ట్రాఫిక్ చలాన్లా ఎట్లా వసూలు చేయాలనో ఒక ఉపాయం చెప్పిండు. ఈ నూరి మీరు ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి.
బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. ఆగనాట ఇట్లా చలాను వాడుతోటే బ్యాంకులకెళ్ళి కట్ అయిపోవాలట పైసలు. సారు కాన్సెప్ట్ కాదట. ఇప్పుడు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ పోదాం. అంటే సారు ఎలక్షన్లకు ముందు ఈ చలాన్ల మీద చెప్పిన ముచ్చట్లు యాద్ చేసుకుందాం. డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. అది ముచ్చట. సారు డబల్ యాక్షన్ ఎట్లున్నదోలా. ఇప్పుడు సన్నాసేవులు మీరే డిసైడ్ చేయుర్రి. సారుకు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడేమో పాపం పోరలు తెలుసో తెలియకో తాగుతారు. నోట్లో పైపులు పెట్టి షలాన్లు రాయొచ్చునా, వాళ్ళకాడ పైసలు గుంజొచ్చునా అని శుద్ధపూస ముచ్చట్టు చెప్పిండు. ఇప్పుడేమో ఉర్రంగా వసూలు చేసుడే కావాలి. అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించుడునే ఉండదు. డైరెక్ట్ బ్యాంకులకు వెళ్ళి కట్టు కావాలని చెప్పుకొస్తాడు. సరే సారు వారి మాట మార్చే కదా గట్లుంటే అసలు చలాను పడితే బ్యాంకులకు వెళ్ళి ఆటోమేటిక్గా పైసలు కట్టవుడు అసలు కానూన్లు ఉన్నదా? అసలు అది తరికనేనా? చలాను పడితే కోర్టుల కేసులు కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ లేకుంటేనే బ్యాంకులకు వెళ్ళి కట్టు కావాలని అంటుండు. సారుకు అసలు ఏమన్నా జ్ఞానం ఉన్నదా అని అంటురు. మీరు ఆటో డెబిట్ సిస్టమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం, మోటార్ వెహికల్ యాక్ట్స్కు విరుద్ధం, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు విరుద్ధం. మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులను అదేదో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ బ్యాంక్ అయినట్టుగా వాటిని నేను డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా, అందులో నుంచి డైరెక్ట్గా డబ్బులు నేను రెజ్యూమ్ చేసుకుంటా, డెబిట్ చేసుకుంటా అని చెప్పనైతే మాట్లాడుతుండో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగానికి వ్యతిరేకము, చట్టాలకు వ్యతిరేకము, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు వ్యతిరేకము, ఫండమెంటల్ రైట్స్కు కూడా ఇది వ్యతిరేకం. రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు, మీరు ఎవరితో మాట్లాడతారా? ఉట్టినే నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా మీరు? వెన్ యూర్ టాకింగ్ డూ యూ థింక్ ఆర్ అట్లీస్ట్ డూ యూ టాక్ టు సంబడి? ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడొద్దు, ఏం పాలసీ ఎట్లా తయారు చేయాలా, ఓ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఏమైనా ఆలోచిస్తారా లేదా? ఏది పడితే అది వచ్చేసి ఫట మాట్లాడేస్తారా? ఇట్స్ ఎ గవర్నమెంట్, ఇట్స్ ఎ పాలసీ సపోజ్ టు హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ శాంటిటీ. ఎవడిచ్చాడండి అధికారం నీకు? నాకు చెప్పు ముఖ్యమంత్రి గారు. దేశానికి రాజువా నువ్వేమన్నా? క్రౌన్లెస్ కింగ్ అయింది. భారత రాజ్యాంగం ఏం లేదా? ఇష్టం వచ్చినట్టు మంది బ్యాంకులను మొత్తం లోబర్ చేసుకొని డబ్బులు వసూలు చేస్తావు. అంతటా సంక్రాంతి సంబరాలు నడుస్తానే కదా, ఇక పతంగులు ఒక ఎగిరేస్తానులా. అసలు మార్కెట్లో తీరొక పతంగులు వచ్చినాయి. పతంగులు ఎగిరేస్తే ఎగిరేవురు కానీ ఇంకా దిక్మాల చైనా మాంజాలు మాత్రం కొనకుర్రి, దాంతో ఆడకుర్రి. అసలుకే మోసం అవుతుంది. సరే ఇప్పుడు ఏంటంటే మన మల్లారెడ్డి సారు సంక్రాంతి సంబరాలు చూడాలులా మీరు భారీ మరి జప్పున. అగో మన మల్లారెడ్డి సారి ఎంట్రీ ఇచ్చిండు, కళ్ళద్దాలు పెట్టిండు కదా జబర్దస్త్గా. బోయినపల్లిలా పొరలకు పతంగులు వంచే కార్యం నడిచింది. ఇక ఈ కార్యానికి మన మల్లారెడ్డి సార్ వచ్చిండు. అసలే పిల్లలా అందున పతంగుల పండగైనాయి. ఇక మల్లారెడ్డి సారు మామూలుగా ఆడతాడా మరి? అగో వాళ్ళతోనే ఆడిండు, పాడిండు, డాన్సులు కూడా చేసిండు. అగో చూడవు సారు జోషు పందెం కోళ్లతోని ఆటలాడుతున్నాడు కదా సారు. ఇక మల్లారెడ్డి సారే పతంగులను మంచి డాన్సులు చేస్తుంటే పోరలది ఒక సంవరం కాదు. జరసేపు మీరు కూడా చూడుర్రి మరి. కానీ ఏ మాట కా మాటనులా మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారే. అందరితోని ఇగో ఇట్లా కలిసిపోతాడు, డాన్సులు చేస్తాడు, పతంగులు ఎగరేస్తాడు, ముగ్గులు కూడా ఎత్తాడు. సారు ఆల్రౌండరు కదా.
పతంగుల సాంబరం చూసిరు కదా, ఇక ఇప్పుడు ముగ్గులు జాతర చూద్దాం. అవి ఉత్తపచ్చ ముగ్గులు కాదు, మన ఆడపడుచులు సంక్రాంతి ముగ్గులేసి సీఎం సార్కు సురుకులు పెట్టిరు కాదు. అరే అవంటే ఎటునో చూడాలంటే మనం ఆదిలాబాద్ జిల్లాకు పోవాలి రారి. మరి ఆదిలాబాద్ జిల్లా బుక్రాకే ఊరోళ్ళ ముగ్గులెత్తాలు చూడురి. రైతు భరోసా గోవిందా, మహాలక్ష్మి 2500 గోవిందా, 4000 పింఛను గోవిందా, స్కూటీలు గోవిందా, తులం బంగారం గోవిందా, 6 గ్యారంటీలు గోవిందా, కాంగ్రెస్ పార్టీ గోవిందా, రేవంత్ రెడ్డి గోవిందా, రాబండు రేవంత్ రెడ్డి గోవిందా, గోవిందా, తులం బంగారం గోవిందా, 6 గ్యారంటీలు గోవిందా, కాంగ్రెస్ పార్టీ గోవిందా. అంత వెరైటీగా ఉన్నది కదా ముగ్గులు. ఏ ముగ్గులు కావచ్చు, అది సంగతి. ఇది కాంగ్రెస్ స్కీముల ముగ్గులు. 6 గ్యారెంటీలని ఎన్నో ముచ్చట్లు చెప్పే కదా చేయి పార్టీ. గా స్కీములేమా, గా 420 హామీలు ఎటు అయినేమోనని ముగ్గులలో చెప్తురు. పింఛను గోవిందా, తులం బంగారం గోవిందా, 6 గ్యారెంటీలు గోవిందా, స్కూటీలు గోవిందా. ఆఖరికత్తే కాంగ్రెస్ గోవిందా, రేవంత్ గోవిందా అని ముగ్గులేసిరు. రేవంత్ సార్కు ఇగో గిట్లా సురుకులు పెట్టిరు. మొత్తానికి ముక్రంకే ఊరోళ్ళంటే ఊరెళ్ళే పోరి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తానని మోసపూరిత మాటలు చెప్పి ఇప్పటి వరకు ఆ హామీని కూడా పూర్తి చేయలేదు. సర్కార్ మీద ఏ నిరసన చెప్పాలన్నా ఇగో గిట్ల వెరైటీగా చెప్తారు కదా. ఓసిని కథ సల్లా ఉండా, ఏం సర్కారో ఏమో పో. లేకుంటే మరి సర్కార్ ఆఫీస్కు డైరెక్ట్ తాళమే పడ్డది కాదు. స్కీములు ఏమని సారు అని రేవంత్ సార్ని అడిగితే సారేమో తాపకోసారి పైసలు లేవని అంటాడు కదా. మరి సార్ కాడ పైసలు లేకుంటే మరి సార్ చేసిన బాకీలు ఎవరు తీసాలే. అందుకే ఒక అన్న ఏం చేసిండో చూడురి మీరే. అగో గీ పెద్దన్న గేటుకు తాళమేసి దండం పెడుతున్నాడు కదా. ఇదేందంటారా, మహబూబ్ జిల్లా పెద్ద వరంగల్లో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ వల్ల సర్కారు ఆఫీస్ అన్నట్టు ఆ ఆఫీసుకు ఈయన తాళమేసిండు. ఎందుకంటే ఈ ఆఫీసు ఈయనదే అంటే కిరాయికి ఇచ్చిండు సర్కారుకు. మరి కిరాయికి తీసుకున్నప్పుడు కిరాయి పైసలు కట్టాలి కదా. ఈ సర్కారు కట్టలేదట. 1 నెల ఆగుతారు, 2 నెలలు ఆగుతారు. 2 ఏండ్ల సంది 1 రూపాయి కూడా కిరాయి కట్టకుంటే ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది. ఆఫీసర్లు చుట్టూ తిరిగి ఫాయిదా లేదట. ఇక తిరిగి అడిగి నీరు పడ్డాడు. ఇక గిట్లా కాదని ఆఫీస్కి తాళమేసి నా కిరాయి పైసలు నాకు ఇయ్యూరి అని గిట్లా దండం పెడుతుండు. ఎంపీడీఓ ఆఫీస్ ఇంటి ఓనర్ను. నాకు గత 30 నెలల రూమ్ రెంట్ రావాలి, ఆఫీస్ రెంట్ రావాలి. దాదాపు 2,10,000 పైసలకు ఇంటి రెంట్ రావాలి, ఆఫీస్ రెంట్ రావాలి. 1,76,000 పైన కరెంటు బిల్లు పెండింగ్లో ఉంది, కరెంటు బిల్లు రావాలి. కాబట్టి దయచేసి నా ఇంటి బిల్లు, కరెంటు బిల్లు ఇవి 2 క్లియర్ చేసేంత వరకు నేను ఆఫీసు ఇక్కడ నుండి తరలించే ప్రసక్తి లేదని అందరికీ ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నా. ఇగో గిట్లున్నదోల్లా ప్రజాపాలన కాదు. ఆఖరికి ఆఫీసులకు కిరాయి పైసలు కట్టేటందుకు కూడా మన రేవంత్ సర్కార్కు పైసలు వెళ్తాలేవా. అదే అందాల పోటీలకేమో 100 కోట్లు వెళ్తాయి. మెస్సీతోని సార్ ఫుట్బాల్ ఆడేటందుకు కోట్ల రూపాయలు నీళ్ళ లెక్క ఖర్చు చేస్తారు. కానీ గిట్లా ఆఫీసు వాడుకొని కిరాయి పైసలు ఇచ్చేటందుకు మాత్రం చేతిలో తెలియవు. అంటే జనానికి అక్కడికి వచ్చే వాటికి మాత్రం పైసలు వెళ్ళాయి సర్కార్ కాడ. అంతే కదా, గట్లనే ఉన్నది మరి ముచ్చట చూస్తుంటే. అవుగాని ఇప్పుడు అంతా ఆన్లైన్ కథనే నడుస్తుంది కదా. ఆఖరికి కొత్తిమీర కట్టలు, డబల్ రొట్టె ప్యాకెట్లు కూడా ఆన్లైన్ అనే పట్టుకొచ్చుకుంటారు. మీరు ఆర్డర్ చేసిన 10 అంటే 10 నిమిషాలల్లా మీ ఇంటికి పట్టుకొచ్చిస్తాం అని ఒక కంపెనీని మించి ఇంకో కంపెనీ పోటీ పడుకుంటా మరి ప్రచారం చేసుకుంటున్నారు. నడిమిట్ల డెలివరీ బాయ్లు ఆగు గందుకే 10 నిమిషాల టైంకు పోతం పెట్టిరట. భార్య అరుచుకుందాం. ఆర్డర్ చేసుకున్న 10 నిమిషాలల్లా మీ ఇంటి ముందుకు వస్తాయని ఈ ఆన్లైన్ల సామాన్లు సప్లై చేసే కంపెనీలు అడ్వర్టైజ్లు చేసుకుంటాయి కదా. ఇక ఈ 10 నిమిషాలు రూల్తోని సామాను డెలివరీ చేసేటోళ్ళది ఒక ఆగమానులా జల్దీన పోవాలన్న ఆంతరంలా వాళ్ళు ఆగం పోతారు. టక్కర్లు కూడా అవుతున్నాయి. వాళ్ళ పానాలకే ముప్పు అవుతున్నది. ఇట్లా 10 నిమిషాల కండిషన్ అద్దని పాపం ఈ డెలివరీ బాయ్లు సమ్మలు కూడా చేసిరు. ఇక ఇప్పుడు కేంద్రమూలు కంపెనీలతో చర్చలు చేసి ఒప్పించిరట. ఇక ఇద్దరు సంది 10 నిమిషాల కండిషన్ ఉండది, ఆరాంసే సామాన్ల డెలివరీ చేసుకోవచ్చు అని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చిండు. ఇక కొన్ని కంపెనీలు కూడా మాట ఇచ్చింది. సరే మనిషి పానం కంటే ఏం ఎక్కువ, మాకు కూడా 10 నిమిషాలల్లా మీ ఇంటికి తెస్తామన్న మాటను మార్చేస్తామని అన్నయ్యట.
అంటే ఇక ఇప్పుడు డెలివరీ బాయ్లకు జరంత పానం నిమ్మలమే కాదా మరి. జల్దీన పోవాలి, జల్దీనే ఇయ్యాలి, లేకుంటే కమిషన్ పోతుంది, నౌకరే పోతుంది అన్న భయంతోని వాళ్ళు వెనక ముందు ఆలోచన చేయకుండా రయ్యబోతుంటారు. మోసపోసుకుంటూనే పని చేస్తుంటారు. ఇట్లా ఆగం పని చేయబట్టి కొందరు పానాలు కూడా పోతున్నాయి. ఇక ఇదివరసంది గసంటి ఉండద్దని ఈ 10 నిమిషాల కండిషన్లు తీసేసిరు. ఇక డెలివరీ బాయ్లు ఆరాంసే పని చేసుకోవచ్చట. ఇక రాను జనాలు చాలా గమ్మత్తు తయారైతురుల్లా. గసంటి గమ్మత్తు మనిషిని మీకు ఇప్పుడు చూపించాలి. చూడాలంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పోగాలి. ఒక ఆయన గరం కోట్ వేసుకుని రెడీగా ఉన్నాడు. ఆయన బాధ ఏందో అరుచుకుందని రారి. నిజంగా ఆయన చేసిన కథ చూసి నవ్వాలనా బాధపడాలనా అర్థమే కాలేదు వాళ్ళ నాకు. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో ఉన్న సర్కార్ దవాఖాన ముందు నిలుస్తున్నాడు. అర్ధగంట అయితే అందట వచ్చి ఆగం చేసిండు. ఎందుకంటే ఈయనకు పాము కాటు పెట్టిందట నొల్ల పాము. అరే పాము కాటేసినా నన్ను ఎవరు చూస్తలేరు, ట్రీట్మెంట్ ఇస్తలేరు, నన్ను పట్టించుకుంటలేరు అని బాధపడుకుంటా లొల్లి చేసిండు. ఓసిని ఓ దిక్కు పానం పోతుందని చెప్తుంటే కూడా పట్టించుకోరా అని నిలదీసిండు. అక్కడ ఉన్నోళ్ళేమో అబ్బా నిన్ను పాము కాడు పెట్టిందా, ఏ పాము కాడు పెట్టింది అని అడిగిర్రోళ్ళ. కథం ఇక ఏం చేసిండో చూడుర్రి. అబ్బర బిడ్డ గరం కోట్లకెళ్ళి పామే తీసిండు కదా, అగో మళ్ళీ దాచి పెట్టుకుంటుండు. అదేమన్నా మిక్సర్ పొట్లం అనుకుంటుండా లేకుంటే మంత్రదండం అనుకుంటుండా? కాడు పెట్టిన పామును గట్ల దాచి పెట్టుకుంటాండేంది? ఇక ఈయన ఇట్లా పామును చూపించుడుతోనే అక్కడ గజ్జు అన్నది అనదా మరి. అంటే దవాఖానకు వచ్చినాక ఏ పాము కాడు పెట్టింది, ఎంత పెద్దగా ఉన్నది, ఇవన్నీ డాక్టర్లు అడుగుతారని ముందుగానే దాన్ని చుట్టి గిట్లా పట్టుకొచ్చిండే ఉండాలి. ఇక దవాఖానకు వచ్చినాక డాక్టర్లు పట్టించుకోకపోయే వరకల్లా సారు చాలా రంది పెట్టుకున్నాడు. అసలు నన్ను అడిగితే పాము కాడు పెట్టిందన్న భయం కంటే కూడా డాక్టర్లు దేక్తలేరన్న బాధనే ఎక్కువ ఉన్నట్టున్నది కదా. చూసారు కదా, గిది వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి ముచ్చట్లను పట్టుకొనేస్తా ఉంటా మరి.